ప్రభుత్వం అత్యంత ఉన్నత లక్ష్యంతో పశువుల దాహర్తిని తీర్చడానికి నీటి తొట్లను నిర్మించే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తుండగా వాటిని శుభ్రం చేసే విషయంలో మాత్రం క్రింది స్థాయి ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ నిధులతో గత మే నెలలో నిర్మించిన పశువుల నీటి తొట్లు ఇటు పశువులకు అటు రైతులకు ఇటు పాదాచారులకు ఉపయోగపడుతున్నాయి. వేసవి తాపం నుండి మూగ జీవాలు నీరు తాగడానికి ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వం అత్యంత ఉన్నత స్థాయిలో వీటిని నిర్మించారు. మండల ప్రతినిధులతో సర్విరెడ్డి పల్లి గ్రామం వద్ద ఈ పశువుల నీటి తొట్టి పశువులకు ఉపయోగపడుతున్న ప్రస్తుతానికి పశువుల నీరు త్రాగడం లేదు. కారణం పశువుల నీటి తొట్టి మొత్తం పాచిపట్టి భయంకరంగా ఉంది. తొట్టి అడుగు భాగమంతా పాచితో నల్లగా అయిపోయింది. నీటి పై భాగాన కూడా పాచి భయంకరంగా పట్టి ఉంది. నీళ్లు మాత్రం తొట్టి నిండా వదులుతున్నారు కానీ శుభ్రత మాత్రం లేదు. నీరు పాచి పట్టడం వలన దుర్వాసన కూడా వస్తున్నాయి. మరోవైపు నీటి తొట్టిలో కప్పలు సైతం కాపురం చేస్తున్నాయి. పశువులకు ఇలాంటి నీరు త్రాపితే అవి అనారోగ్యాల బారిన పడతాయని వెంటనే ఉపాధి హామీ వారు స్పందించి నీటి తొట్లను శుభ్రం చేయించాలని, ప్రతి 10 రోజులకోసారి నీటి తొట్టిని శుభ్రం చేయించి పాచి లేకుండా చూడాలని, అప్పుడే పశువులకు ఉపయోగపడతాయని సర్విరెడ్డిపల్లె మరియు కొమరోలు మండల ప్రజలు రైతులు కోరుతున్నారు.